హలో అండి, వెల్కమ్ టు ఆత్రేపురం కిచెన్. మనం బాత్రూంలో యూజ్ చేసే మగ్స్ అయినా, బకెట్స్ అయినా, లేకపోతే స్టూల్స్ అయినా గార పట్టేసి చాలా మురికిగా ఉంటాయి కదా. అవి ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక బకెట్లో హాట్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో 2 నిమ్మకాయల రసం, అలానే మన ఇంట్లో యూజ్ చేసే విమ్ లిక్విడ్, బేకింగ్ సోడా 2 టేబుల్ స్పూన్, అలానే మనం బట్టలకి యూజ్ చేసే సర్ఫ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ సర్ఫ్ కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లిక్విడ్ రెడీ అయింది. ఈ లిక్విడ్తో బకెట్స్ని, స్టూల్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయితే క్లీన్ అయిపోతాయి. ఫస్ట్ ఈ వాటర్ తీసుకొని మొత్తం మనం ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలో అక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్క్రబ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా జిడ్డు మొత్తం, మురికి మొత్తం పోయి క్లీన్గా తయారవుతుంది. ఈ వాటర్తో ఓన్లీ బకెట్స్, మగ్స్నే కాదు, వాష్రూమ్స్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో టైల్స్ కూడా చాలా మురికి పట్టేసి, గార పట్టేసి అస్సలు వదలవు కదా. అలాంటి మురికి పట్టిన టైల్స్ అయినా సరే మనం ఈ లిక్విడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీరు చూస్తున్నారు స్టూల్ అనేది ఎంత మురికిగా ఉందో. నేను ఈ స్టూల్ని గట్టిగా కూడా స్క్రబ్ చేయట్లేదు, జస్ట్ స్క్రబ్బర్తో ఇలా ప్రెస్ చేస్తున్నాను అంతే. ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో మీకే అర్థమవుతుంది చూస్తుంటే. ఇలాంటి మురికి పట్టిన వాటిని క్లీన్ చేయడానికి మార్కెట్లో మనం చాలా లిక్విడ్స్ అయితే కొంటూ ఉంటాము. సో అవైతే ఎక్కువగా హార్ష్ కెమికల్స్ యూస్ చేస్తారు. సో అలాంటివి యూస్ చేయకుండా మన ఇంట్లోని ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను బాత్రూంలో మురికి పట్టిన స్టూల్స్ని ఎలా క్లీన్ చేయాలని. ఆ వీడియో కూడా మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. నేను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలానే రీసెంట్గానే నేను బాత్రూమ్ టైల్స్ అనేవి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో అనే వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అది సేమ్ ఈ లిక్విడ్తోనే ఎలా క్లీన్ చేశాను అన్నది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి చిన్న చిన్న వాటిని క్లీన్ చేయడానికి మనం మార్కెట్లో చాలా మనీ వేస్ట్ చేస్తూ ఉంటాము. లిక్విడ్స్ కొంటూ మనీ వేస్ట్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాటిలో ఎక్కువగా హార్ష్ కెమికల్స్ కూడా ఉంటాయి. అలాంటివి వాడడం కూడా అంత సేఫ్ కాదు. సో మన ఇంట్లోనే ఈజీగా ఇలా న్యాచురల్గా మన లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని క్లీన్ చేసుకున్నట్లయితే ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫైనల్గా స్టూల్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఇప్పుడే కొన్న కొత్త స్టూల్ లాగా తలతల మెరిసిపోతుంది కదా. సో మీరు కూడా ఈ టిప్ అనేది ట్రై చేయండి. ఇప్పుడు నేను అదే లిక్విడ్ని యూస్ చేసి వాష్రూమ్ టైల్స్ అనేవి కూడా ఈజీగా క్లీన్ చేశాను. ఈ వాటర్ మొత్తం వాష్రూమ్ టైల్స్ మీద స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే వాష్రూమ్ అనేది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. టైల్స్ మొత్తం ఎంత మురికి పట్టినా సరే ఈ లిక్విడ్కి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. మీకే తెలుస్తుంది కదా డిఫరెన్స్. వాష్రూమ్ టైల్స్ అనేవి క్లీన్ చేయకముందు ఎంత మురికిగా ఉన్నాయో, అలానే క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో.